మృదువుగా పొంగినట్టు ఉండే ఇడ్లీ తాజా రుచితో ఉన్న కొబ్బరి చట్నీతో కలిస్తే పర్ఫెక్ట్ కాంబినేషన్ కదండి. తేలికగా జీర్ణమయ్యే ఈ బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే అందరూ ఇష్టంగా తింటారు. ఇన్ని టిప్స్తో మిక్సీలోనే సాఫ్ట్గా ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్స్ వేరుశనగలు వేసి ఒక్కసారి ఫ్రై చేయండి. ఆ తర్వాత 10 వరకు పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి కారం మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. తర్వాత 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. వీటిని ఒక్కసారి మంచిగా ఫ్రై చేసి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని మరొక్కసారి ఫ్రై చేయండి. ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న కొబ్బరిని వేసి ఒక్కసారి ఫ్రై చేయండి. ఇలా చేయడం వల్ల కొబ్బరి చట్నీ అనేది త్వరగా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచండి. ఈలోపు కొంచెం చింతపండును కూడా నానబెట్టి ఉంచుకోండి. చింతపండు అనేది మీకు ఆప్షనల్. కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళైతే చింతపండుని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఈ ఫ్రై చేసుకున్న అన్నిటిని వేసి నానబెట్టుకున్న చింతపండును కూడా వేసి 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుని ఒక్కసారి మిక్సీ పట్టండి. వాటర్ అనేవి కొద్దిగా యాడ్ చేసుకోండి. మీరు ఒక్కసారిగా వాటర్ వేసి మిక్సీ పట్టారంటే కొబ్బరి అనేది నలగదు, చట్నీ కూడా వాటర్లా అయిపోతుంది. అందుకనే ఎప్పటికప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టారంటే మనకి ఇలా గట్టిగా చట్నీలాగా సాఫ్ట్గా కూడా మిక్స్ అవుతుంది. మీకు కావాలంటే దీన్ని మరొకసారి పోపు కూడా వేయొచ్చండి. ఈ పోపు కోసం నేను 1 స్పూన్ ఆయిల్లో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత చట్నీలో వేసి కలుపుకోండి. ఇక్కడికి మనకి చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను 1 గ్లాస్ మినపగుళ్ళు తీసుకున్నాను. మీరు పొట్టున్న పప్పు తీసుకున్నా పర్వాలేదు. వాటర్ వేసుకుని 3-4 సార్లు వాష్ చేసుకోండి. నేను ఇప్పుడు మాత్రమే వాష్ చేస్తాను. డైరెక్ట్ ఇదే వాటర్తో మిక్సీ పట్టుకుంటాను. అందుకనే ఇప్పుడే ఎక్కువ సార్లు వాష్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ గుళ్ళు మునిగే వరకు వాటర్ పోసి నానబెట్టండి. ఇప్పుడు రవ్వని కూడా నానబెట్టుకుందామండి. 1 గ్లాస్ మినపగుళ్ళకు గాను నేను 3 గ్లాసెస్ ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి. ఇడ్లీ రవ్వ కొంచెం పల్చగా అంటే కొంచెం చిన్నగా ఉన్న రవ్వ తీసుకోండి. కొంచెం లావు ఉన్న రవ్వ తీసుకుంటే ఇడ్లీ అనేది గట్టిగా వస్తుంది. అందుకని సాఫ్ట్గా ఉన్న రవ్వని తీసుకోండి. దీన్ని కూడా 2 లేదా 3 సార్లు వాష్ చేసుకోండి. ఇక్కడ ఒక సింపుల్ టిప్ అండి. ఒక్కసారి ఇలా కొద్దిగా వాటర్తో మీరు వాష్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకొని వాష్ చేసుకున్నారంటే మనకి రవ్వ అనేది తెల్లగా వస్తుందండి. మీరు దీన్ని వెంటనే వడబోయొద్దు. వెంటనే మీరు వడబోసారంటే రవ్వ అనేది ఎక్కువ బయటికి వెళ్ళిపోతుంది. అందుకనే మీరు ఒక్కసారి కడిగిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా పక్కన ఉంచితే మళ్ళీ రవ్వ మొత్తం అడుక్కి వచ్చేస్తుంది. అప్పుడు మీరు వాటర్ని డ్రైన్ చేశారంటే వాటర్ మాత్రమే వెళ్తుంది. రవ్వ బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను మీకు గిన్నెలో చూపిస్తున్నాను. ఓన్లీ వాటర్ మాత్రమే వస్తున్నాయి. అంతే. వీటిపైన ప్లేట్ పెట్టుకుని ఒక 4 అవర్స్ అయినా నానబెట్టుకోండి. అదే మీరు పొట్టున్న పప్పు అయితే 6 అవర్స్ అయినా నానాలి అండి.
ఇక్కడ నేను మిక్సీ జార్లో అదే వాటర్తో మినపగుళ్ళను వేసి మిక్సీ పడుతున్నానండి. నేను వీటిని 2 భాగాలుగా మిక్సీ పట్టుకున్నాను. మీకు కావాలంటే గ్రైండర్లో కూడా వేయొచ్చు. పిండి అనేది గట్టిగా మనం రుబ్బుకోవడం వల్ల త్వరగా ఫర్మెంటేషన్ అవుతుందండి. మీరు వాటర్ ఎక్కువ వేశారంటే ఇడ్లీ కూడా కొంచెం జిగురుగా అనిపిస్తుంది. అందుకనే మనం పిండినే గట్టిగా పట్టుకున్నామంటే తర్వాత కావాలంటే మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం నానబెట్టుకున్న రవ్వను కూడా వాటర్ నుంచి పిండి ఈ మినపపిండిలో వేసి కలుపుకోండి. వాటర్ అనేది తక్కువ ఉండేలాగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ పిండండి. మీ చిన్నప్పుడు ఇడ్లీ తినమంటే బాబోయ్ రోజు ఇడ్లీనా అనే ఏడ్చే స్టేజ్ నుంచి రోజు ఇడ్లీ వేసే స్టేజ్కి వచ్చేసాము. మీలో ఇలా ఎవరైనా ఉన్నారా అండి? చిన్నప్పుడు ఇడ్లీ అంటే ఇష్టం లేకుండా ఇప్పుడు ఇష్టంగా తినేవాళ్ళు. ఏమో ఈజీగా అయిపోద్దనో లేదా టేస్టే మారిందో తెలియదు కానీ రోజు ఇడ్లీనే. అయితే ఇడ్లీ లేదా దోశ అంతే. ఇంతకీ మీలో ఎంతమందికి ఇడ్లీ అంటే ఇష్టం? మీకు బెస్ట్ కాంబినేషన్లో ఉన్న చట్నీ ఏంటి? వీలుంటే కామెంట్ చేయండి. ఇలా పిండిని రవ్వను కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మరికొంత టైము ఫర్మెంటేషన్ అవ్వాలండి. అది కంపల్సరీగా అవ్వాలి. అలా అయితేనే మనకి ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుంది. చూడండి రవ్వని పట్టుకుంటే ఎంత పొడి పొడిగా అవుతుందో. ఇలా అయితేనే మనకి పిండి అనేది ఇంకొంచెం లూజ్ అవ్వకుండా ఉంటుందండి. మీరు కానీ వాటర్తో వేశారంటే ముందు మనం మిక్సీ పట్టుకున్న మినపపిండి కూడా లూజ్ అయిపోతుంది. మీరు మినపగుళ్ళను మిక్సీలో రుబ్బినా గ్రైండర్లో రుబ్బినా పొట్టున్న పప్పు తీసుకున్నా లేదా మినపగుళ్ళు తీసుకున్నా ఏదైనా కానీ టిప్ మాత్రం ఒకటేనండి, కంపల్సరీ ఫర్మెంటేషన్ అనేది అవ్వాలి. అది అయితేనే మనకి ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇక్కడ నేను హ్యాండ్తోనే కలుపుతున్నానండి. మీకు కావాలంటే మీరు గరిటె కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ హ్యాండ్తో కలిపిన పిండి త్వరగా ఫర్మెంటేషన్ అనేది అవుతుంది. ఎక్కువ ఫర్మెంటేషన్ అవ్వడం అనేది నేను అబ్జర్వ్ చేశానండి. ఇక్కడ మీరు పిండిని అబ్జర్వ్ చేశారు కదా ఎంత గట్టిగా రుబ్బాను అన్నది. అలానే ఉండాలి కంపల్సరీ. ఈ విధంగా ఉండాలండి పిండి అనేది. మీకు కుదిరితే ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేయండి. లేదంటే కనీసం ఒక 3 అవర్స్ అయినా అలా పక్కన ఉంచి ఆ తర్వాత చూడండి ఎంత బబుల్స్ లాగా అయ్యిందో. ఇలా కంపల్సరీ అవ్వాలి. ఇప్పుడు దీన్ని మరొకసారి కలిపి నేను 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. సాల్ట్ అంతా ఈవెన్గా కలిసేలాగా మరొకసారి కలుపుకోండి. మీకు ఇడ్లీ బ్యాటర్ ఇంకొంచెం చిక్కగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను మరొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ పాత్రను తీసుకుని ఈ పిండిని ఇడ్లీ పాత్రలో మనం సెట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. మీరు తక్కువ ప్లేట్స్ పెట్టేలాగుంటే హాఫ్ గ్లాసే వాటర్ వేయండి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్స్ని ఒక్కసారి కంపల్సరీ తడుపుకుని ఆ తర్వాత ఈ పిండిని ఇడ్లీ ప్లేట్లలో సెట్ చేసుకోండి. పిండిని ఫుల్గా నింపొద్దండి. కొంచెం గ్యాప్ ఉండేలాగే నింపండి. ఒక్కసారి ప్లేట్ని ఇలా సైడ్కి అని సెట్ చేసుకుంటే పిండి కూడా ఈవెన్గా సెట్ అవుతుంది. ఇక్కడ చూసారా హోల్స్ ఉన్న ప్లేట్ ఓకే, దానిపైన ఇడ్లీ ఉన్న ప్లేట్ రావాలి. అప్పుడే మనకి వాటర్ అనేవి పైకి వచ్చినా ఇడ్లీ బ్యాటర్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా అన్ని ప్లేట్లని పెట్టుకున్న తర్వాత మనకి మూత అనేది కొంచెం క్లోజ్ అయ్యేలా ఉండాలండి. ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా క్లోజ్ చేసుకోండి. తర్వాత స్టవ్ పైన పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత ఇడ్లీ ఉడికిందా లేదా అన్నది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇడ్లీ ఉడికిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. వేడివేడిగా ఇడ్లీ పక్కన కొబ్బరి చట్నీతో తింటే సూపర్గా ఉంటుందండి.
నెయ్యి కారపొడి కూడా బెస్ట్ కాంబినేషన్ అండి. మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.